ఒక మహిళా పోలీస్ ఆఫీసరు, ఆమె పైగా ఎస్ఐ, ఆమెకు చట్టం తెలుసు, అధికారాలు ఉన్నాయి. తనకు ఇబ్బంది వస్తే ఆమె తప్పకుండా పై అధికారులకు ఫిర్యాదు చేస్తారు. కాదు ప్రభుత్వం వారు చూసి వాళ్ళే చర్య తీసుకోదలుచుకుంటే వాళ్ళు కూడా తీసుకోవచ్చు, దానికి ఏం అభ్యంతరం లేదు. కానీ ఆ బొమ్మను అదే పనిగా ప్రాజెక్ట్ చేసి ఇంకా మీరు ఆ వార్త అంతా నేను చెప్పడం లేదు. వాళ్ళకి ఎలా ఉంటుంది? ప్రభుత్వాలు శాశ్వతంగా ఉంటాయా? ఈ పార్టీలు శాశ్వతంగా ఉంటాయా? ఇప్పుడు సిఐ నాగరాజు విషయమే ఉంది, సాయి కృష్ణ, అంటే నేను అన్ని కలిపి చెప్పడం లేదు, ఒక ఫినామినా గురించి మటుకు నేను చెప్తున్నా. ఇప్పుడు ఆయన్ని మేము తప్పకుండా విచారించాల్సింది తప్ప అయింది అని కోర్టులో వాదిస్తున్న వీళ్ళు ఈ వాదన మొదలైనప్పుడు అసలు ఇది నిజమే కాదేమో అన్న స్థాయిలో ఎంతకాలం నడిచింది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ కొట్టు వచ్చినట్టు కనపడేది అంటే శృతి మించిన రాజకీయ ద్వేషం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఎక్కడికో తీసుకుపోతుంది, అసలైన అంశాల నుంచి పక్కదో పట్టిస్తుంది. అది మటుకు నిన్న జగన్ పర్యటనలో ఈ టూర్ అంటే వార్ అన్న స్థితి వస్తే ఇంకెక్కడ ఆఖరికి వాళ్ళకి వచ్చిన జబ్బులు, వాళ్ళ ఇళ్లలో జరిగిన మరణాలు, వీటి మీద కూడా కథనాలు విపరీతంగా. నిజంగా చాలా ఆశ్చర్యకరం. ఇప్పుడు క్రెడిట్ వార్ విషయానికి వద్దాం. తాజా అదే కాబట్టి రేపు ప్రధానమంత్రి గారు వస్తారు కాబట్టి సార్ నిజంగా ఇద్దరు అంతా గొంతు దించుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది సార్? దేశంలో విమానాశ్రయాలు కట్టరా? ఎన్ని విమానాశ్రయాలు ఉన్నాయి? ప్రైవేట్ విమానాశ్రయాలు అనేవి ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం మొదలు పెట్టాక వాళ్ళే డబ్బులు పెడుతున్నారు, వాళ్ళే చేస్తున్నారు. దానికి తగినట్టుగా తర్వాత చాలా ప్రయోజనాలు ఇట్లాంటివన్నీ వాళ్ళకి కలుగుతాయి. ఏమీ లేకుండా వాళ్ళు ఎందుకు కడతారు? ఇప్పుడు మా హైదరాబాద్ మెట్రో ఉంది, 3 ప్రభుత్వాలు చెప్పుకున్నాయి. ఇప్పుడు అది ఏ స్థితిలో ఉంది? అది ఎందుకు ముందుకు పోవట్లేదు? ఇప్పుడు ఇది కూడా అదే పరిస్థితి. ఏబి వెంకటేశ్వరరావు, అదే ఆయన గతంలో ఇంటెలిజెన్స్ ఆఫీసర్ కాబట్టి ఆయన చెప్తున్నారు, మొదలు పెట్టింది నిజమే, కానీ అవసరాన్ని మించి 5,000 ఎకరాలు తీసుకోవాలని చెప్పారు. చెప్పిన దాన్ని తగ్గించి 1,200 ఎకరాలకు కుదించి వీళ్ళు తీసుకున్నారు. తీసుకున్న తర్వాత వాళ్ళు ప్రాసెస్ చేశారు, వాళ్ళు చేసింది వాళ్ళు చేశారు, వీళ్ళు చేసింది వీళ్ళు చేశారు. దీంట్లో అంతా నా గొప్ప అంటే నా గొప్ప అని కొట్టుకోవాల్సినంత అవసరం నిజానికి ఏమీ లేదు. మరి తప్పులకు, రైతుల ఆందోళనలకు, ఉద్యోగాలు ఇవ్వకపోవడానికి, పర్యావరణ వీటికి ఎవరు బాధ్యులు? ఇంత చేసి వచ్చే ఆదాయము 36లోనో ఎప్పుడో మొదలవుతుంది, అది కూడా చాలా కాలం వాళ్ళకే ఇవ్వాల్సి ఉంటుంది. ఈ అంశాల మీద ఏం చర్చ జరగట్లేదు, మన మీడియాలోనూ జరగట్లేదు, 2 పార్టీలు కూడా చేయటం లేదు. ఎక్కడో ఒక చోట నిన్న భువనేశ్వరి గారు మాట్లాడారు, ఆ విషయాలు మనం మాట్లాడాము. ఇప్పుడు ఈరోజు 2-3 వైసీపీ నాయకులు కూర్చొని మళ్ళీ మొత్తం జవాబులు. రాజకీయంగా కీలకమైన నాయకులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు. ఆమెదో ఆ నియోజకవర్గానికి వెళ్ళి ఆమె వాళ్ళ శ్రీవారికి మద్దతుగా ముఖ్యమంత్రికి ఆమె 4 మాటలు మాట్లాడారు. ఇంతమంది 2-3 నిలబడి చెప్పాల్సిన అవసరం ఉంటుందా? వైసీపీ నాయకులు నిజంగా గత అనుభవాలు అన్ని దృష్టిలో పెట్టుకుంటే ఆ అంశాన్ని తాము స్పందించకుండా ఉండడం చాలా మంచిది. కానీ ఏంటి, మళ్ళీ అదొక ఇది. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్, జంజీ అని దేశాన్ని ప్రపంచాన్ని కూడా ఆకర్షించిన జంజీ ఉద్యమాన్ని తాము తీసుకొస్తున్నాలే, తాము చేస్తున్నటువంటి డిఎస్సి దాన్ని రెండింటినీ కలిపి ఎందుకు తికమక చేస్తున్నారు? నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు. ఆయన ఏం చెప్తున్నారు తెలుసా? వాళ్ళు పెట్టిన శీర్షికే యువతను ఉద్యమంలోకి ఆకర్షించాలట. అంటే యువతను ఉద్యమంలోకి ఆకర్షించాలి అని అదే సబ్ హెడ్డింగో బయలైనా పెడుతున్నారంటే దాని అర్థం ఏంటి? యువత కాదు, ఇప్పుడు పార్టీ నాయకులే ఎక్కువగా వస్తున్నారు అనేటటువంటిది. నిజంగా రాజీనామా చేయాలన్నంత వాతావరణం ఉంటే, యువతలో విద్యార్థుల స్పందన ఉంటే ఖచ్చితంగా 28 రోజుల పాటు జరిగిన ఢిల్లీలో అదంతా జరిగి దేశం అట్టుడిగితే ఆంధ్రప్రదేశ్లో విద్యార్థి సంఘాలు లేవా, యువజన సంఘాలు లేవా? తప్పులు చక్కదిద్దాలి. అలాగే హైకోర్టు కూడా చెప్పినట్టు స్పోర్ట్స్ కోటాలో తప్పులు, హారిజాంటల్ రిజర్వేషన్లో తప్పులు సరిదిద్దాలనేంత వరకు అభిప్రాయం ఉంది. కానీ రాజీనామా చేయాలి అన్న అంశం అది వాళ్ళలోనూ లేదు, బయట కూడా రాజకీయ వాతావరణం లేదు. మీరు కూడా దాని మీద ఏం చేయలేదు. చేయదలుచుకుంటే మీరు కంటిన్యూస్గా చేస్తూ ఉంటుంటే, నిజంగా మీరు అలాంటి వాతావరణం పెట్టుంటే ఖచ్చితంగా ఢిల్లీలో రాగానే ఇక్కడ కూడా వచ్చి ఉండేది. సో ఏది దొరికితే దాన్ని తీసుకొని, అచ్చెన్నాయుడు గారు కూడా అంతే, నేను ఆయన కూడా మాట్లాడుతున్నాను, మీరు ఎందుకు వస్తారు అట్లా ఇట్లా. ఒకటి కాదు, ఎక్కడో చోట ఇది ముగింపుకు చేసుకోవాల్సిన అవసరం. రాజకీయ అంశాల మీద ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే అండి, అన్నీ ఒకటే అయిపోయి దేనికి కూడా ఏం ప్రాధాన్యం. ఇంకా వాళ్ళు అంతేలే, వాళ్ళు అలా మాట్లాడతారు, వీళ్ళు ఇలా మాట్లాడతారు.
రెండు వినేవాళ్ళు ప్రజలు కదా, రేపు తీర్పు చెప్పాల్సిన వాళ్ళు కూడా ప్రజలు కదా. నిన్న ఒక రోడ్డు ప్రమాదం, ఒక మృతి, ఒక అరెస్టు, వాటి మీద ఏం జరుగుతుందన్న దానికంటే ఇంత చేసి మరి ఈయన పరామర్శించకుండా రావటం వెంటనే ఏంటి, అంత మాజీ ముఖ్యమంత్రి ఇదంతా వస్తే ఆ మాత్రం అనుమతి ఇవ్వకూడదని ఒకటి. మరి అక్కడ ఎటువంటి వాళ్ళు ఉన్నారో తెలిసి మరి అది కూడా వీళ్ళే. ధర్మాన ప్రసాదరావు ఫోన్ చేసి చెప్పారు, లేట్ అయిపోతుంది మీరు తొందరగా రండి అని. ధర్మాన మాటను చెవిన పెట్టని జగన్మోహన్ రెడ్డి. అంటే ఇప్పుడు ఈ ఒక్క సన్నివేశంలో ధర్మాన పాత్ర కొంచెం సరైన పాత్ర అవుతుంది. సో ఆయన చెప్పేశాడు, వాళ్ళతో మాట్లాడాడు, వచ్చేసాడు. సో ఈ ప్రహసనం, ఈ పరస్పర విద్వేష కార్యక్రమం నిత్య కార్యక్రమం. అప్పుడప్పుడు ఒక అంశం మీద పోటాడుకోవటం వేరు, దీన్ని విరమించాల్సిన అవసరం మటుకు చాలా ఉంది. ఇద్దరు చేస్తున్న పొరపాట్లు దిద్దుకోవాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో అధికారులు ఇరకాటంలో పెట్టడం, కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం, మళ్ళీ ఎప్పుడు ఎవరు వస్తారో తెలియదు అని దాంతో ఒక ప్రతిష్టంభన కూడా ఏర్పడుతుంది. పాలనా యంత్రాంగంలో ప్రతిష్టంభన. ఎందుకు ఆయన కుర్చీలో మనం సినిమాలో చూస్తాం కదా, కుర్చీలో కూర్చోబెట్టద్దని ఈయన అంటాడు, కూర్చోబెడితే వాళ్ళు అంటారు, ఇట్లా తయారైంది. చాలా దారుణమైన పరిస్థితి. అంత గొప్పగా కొట్టుకోవాల్సిన అంశాలు అక్కడ ఏమీ లేవు. రేపు ప్రధానమంత్రి గారు వస్తారు, నీతి పాఠాలు చెప్పి వెళ్ళిపోతారు. నిధుల పాఠాలు మనకేం చెప్పరు. నిన్న మనం చర్చించినట్టుగా అప్పులు, నిన్ననే చంద్రబాబు గారు సమీక్ష జరిపి ఎలా నిధులు సమీకరించాలని ఆయన చెప్తున్నారు. ఆ విషయాల మీద మటుకు ఏం ఫోకస్ ఉండట్లేదు. సార్, భూములపై తగ్గిన కూటమి, కోర్టుల షాక్లు, సాయికృష్ణ కేసు ట్విస్టులు, ఇది కంటిన్యూషన్. వాస్తవానికి ఇప్పుడు ఇదే డేటా సెంటర్లు వీటి గురించి ఇంత గొడవ జరిగినప్పుడు నిన్న కోర్టులో ఈ కేసు వచ్చింది, హైకోర్టులో కేసు వస్తే మా రిలయన్స్ దీని కింద మా భూములు తీసుకుంటున్నారు, మాకు పరిహారం ఇవ్వకుండానే రైతులు కేసేశారు. కేసేస్తే అలాగే అమరావతిలో భూముల గురించి